నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే. సార్, మనము చెప్పుకున్నాం ఆల్రెడీ జగన్ గారి బర్త్డే వేడుకలను అందరూ బాగా జరుపుకున్నారు రెట్టించిన ఉత్సాహంతో అని చెప్పి. అయితే ఈ క్రమంలో జరిగినవి ఏంటంటే కొన్ని అవాంఛనీయ ఘటనలుగా పేర్కొంటే, అంటే అక్కడ ఏం జరగల, కానీ కేక్ కట్ చేసుకున్నారనో లేకపోతే నినాదాలు చేశారనో ఇంకోటనో రకరకాల కారణాలతో చాలామందిని, అంటే 1, 2, 10 కాదు, కొన్ని పదుల సంఖ్యలో అనుకోవచ్చు, కేసులు పెట్టి చాలామంది మీద అరెస్టులు జరిగాయి. సో ఈ రకంగా అంటే అది నాట్ ఓన్లీ ఆంధ్ర, తెలంగాణలో కూడా జరిగాయి. ఇక్కడ ఎలాగో రేవంత్ రెడ్డి గారి మీద ఏదైతే అపవాదం ఉందో అది మళ్ళీ నిరూపితమైనట్లుగా పరిస్థితిని మనం చూస్తే అర్థం చేసుకోవచ్చు అన్నమాట. అంటే చంద్రబాబు గారు డైరెక్షన్లో వెళ్తారు అన్నట్లుగానే మరి ఈ అంశాన్ని మనం చూడాలా. ఎందుకంటే జస్ట్ వేడుకలు జరుపుకుంటే మరి ఇంతమంది మీద కేసులు ఎందుకు, ఈ రకంగా పెట్టడం వల్ల అందులో వాళ్ళల్లో ఉత్సాహం మరీ పెరుగుతుంది, అంటే కసి పెరుగుతుంది. నెక్స్ట్ మనం ఎలాగైనా జగన్ గారిని తెచ్చుకోవాలని, కానీ తగ్గే పరిస్థితి అయితే ఉండదు కదా. అంటే ఇప్పుడు తెలుగుదేశానికి ఒక రకమైన భయం పట్టుకుంది. వీళ్ళు ఉత్సాహము, వీళ్ళు ఏదో బర్త్డే వేడుకలు జరిపారు అవి ఇవి అని కాదు, కానీ రేపు వచ్చే స్థానిక ఎన్నికల్లో వీళ్ళు ఇంతే బలంగా గనక టీడీపీ కూటమిని ఢీకుంటే, ఫలితాలు ఒకవేళ తేడా వస్తే అప్పుడు రేపొద్దున అధికార పక్షానికి వ్యతిరేకత ఉంది అని కన్ఫర్మ్డ్గా తేలిపోతే 29 ఎన్నికలు పోవడానికి బాగా కష్టమవుతుంది అనేది వాళ్ళ భయం. ఎందుకు భయపడుతున్నారంటే వీళ్ళ గ్రాఫ్ మెల్లిగా పెరుగుతూ ఉంది. అంటే ఆయన పుట్టినరోజు వేడుకల్లో ఏదో జంతు బలులు చేసేసారు, అల్లరి చేసేసారు, కేకలేశారు, ఈలలు వేశారు అనేది సరే, కొంతమంది ఉన్మాదంగా, ఎక్కడైనా ఈ అభిమానం అంటే ఏమిటంటే ఒక్కొక్కసారి హద్దులు దాటి ఉన్మాదంగా మారుతుంది. కొన్ని చోట్ల సహజము, వైసీపీలో కూడా దాన్ని ఎవరు కాదని లేరు. అయితే కేసులు మీరు ఎప్పుడు పెట్టాలంటే ఆస్తులకు ఏమన్నా భంగం కలిగించారా, హింసకు పాల్పడినారా, లా అండ్ ఆర్డర్కి ఏమైనా ఎక్కడైనా ప్రాబ్లం వస్తే కేసులు పెట్టుకోవచ్చు. జంతుబలి నిషేధం అనేది చట్టంలో ఉన్న వాస్తవం అయినప్పటికీ కొన్నిటిని మనము చూసి చూడనట్టు పోవడానికి అలవాటు పడతాం. ఇప్పుడు ఉదాహరణకి మీరు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఒక లైన్ ఉంటుంది, ఆ లైన్ దాటి ముందుకు వచ్చినా కూడా మీ కేసు రాయొచ్చు. కానీ ఆ లైన్ దాటి కొంతమంది ముందుకుంటారు, వెనక్కుంటారు, అంత సీరియస్గా పట్టించుకోరు ట్రాఫిక్ వాళ్ళు. అదేవిధంగా ప్రతి చోట చట్టంలో కొన్ని చూసి చూడనట్టు ఉంటాయి. జంతుబలిని నిషేధం అంటే మీ నాయకులందరూ కూడా పల్లెలకు వెళ్ళినప్పుడు లేదా ఏదైనా ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు నాన్ వెజ్ కదా పెడుతున్నారు. వెజిటేరియన్ ఏమన్నా మీకేమన్నా దద్దోజనము, పులిహోర ఏమన్నా పెడుతున్నారా? లేదు కదా. మీ నాయకులందరూ తెలుగుదేశం కానీ వైసీపీ కానీ ఎవరైనా సరే ఒక మంత్రి పల్లెకు విజిట్ చేశాడు అనుకోండి, అక్కడ భోజనం టైంకి ఉన్నప్పుడు ఆయనకి అక్కడ ఒక 8, 10 పొట్టేళ్ళు గుట్టి నాన్ వెజ్ పెడుతున్నారు. మరి ఆ జంతుబలి నిషేధం అన్నప్పుడు ముందు మీ పార్టీ కార్యకర్తలందరినీ కేసులు పెట్టాలి కదా. కాబట్టి అవన్నీ కొన్ని పోలీసులు ఉంటారు. మళ్ళీ ఈ నాయకులకు భద్రతగా పోలీసులు కళ్ళ ఎదుటే జరుగుతాయి. జాతరల్లో కూడా జరుగుతాయి కదా. జాతరలో న్యాయంగా జంతుబలి నేను సమర్థించడం లేదు, కానీ జరుగుతూ ఉంది కదా. సినిమా అభిమానులు కూడా థియేటర్ల ముందు కొడుతున్నారు కదా. అంటే దాని ఆధారంగా కేసులు పెట్టడం మొదలైతే ఏమవుతుందంటే అది వేధింపుల కిందికి వస్తుంది. ప్రతిదీ అవును చట్టంలో ఉంది కదా అంటే ఉంది, చట్టంలో కూడా ఉంది. మీరేమిటి ఎన్నికల వ్యయాన్ని ఇంతకంటే దాటి మీరు ఖర్చు పెట్టకూడదు ఎలక్షన్స్లో అనేది చట్టం. మీరు దాన్ని పాటిస్తున్నారా? ఏ నాయకుడైనా ఆ రూల్స్ పాటిస్తున్నాడా? ఉడికి పేపర్ల మీద ఉంటాయి. అట్లంటే మీరు అందరూ చట్ట వ్యతిరేకంగా ఎన్నికైన వాళ్ళే కదా. అంటే వైసీపీ మీద కేసులు పెట్టి, రెడ్ బుక్ పెట్టి, అది పెట్టి, ఇది పెట్టి వాళ్ళని సప్రెస్ చేయాలనే కొద్ది వాళ్ళకి ఇంకా ఎక్కువైపోయి రేపొద్దున మీకు స్థానిక ఎన్నికలు గట్టిగా ఢీకొని మీకు ఇంకా ప్రమాదకరంగా, అంటే వాళ్ళు ఒక రకంగా గట్టిగా తయారవుతారు. ఇమ్యూనిటీ అంటారు, ఇమ్యూనిటీ వచ్చేసింది. ఇంకేం 1-2 నెలలు పెడతారు, కేసులు పెడతారు. సరే ఎన్నాళ్ళు కేసులు పెడతారు, మళ్ళీ మేము 29 మేమే కదా అధికారం లేకొచ్చేదని ఒక మూడ్ క్రియేట్ చేయడానికి మీరే స్వయంగా చేస్తున్నారు ఈ పనులన్నీ. మీకు ఎందుకు పెట్టుకోవాలి? ఆయన బర్త్డే జరుపుకున్నారు, లేదా ప్రజల ఆస్తులకు ధ్వంసం చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కేసులు పెట్టండి, హింసకు పాల్పడిన వాళ్ళు ఎవరైనా ఉంటే కేసులు పెట్టండి. సినిమా థియేటర్ల ముందు పొట్టేళ్ళు కొడుతున్నారు కదా, మళ్ళీ వాళ్ళ మీద కూడా కేసులు పెట్టాలి కదా. ఒక సినిమాకి నేను కళ్ళతో చూశాను, థియేటర్లో హారతులు ఇస్తున్నారు. అంటే అగ్ని ప్రమాదం జరిగితే ఎంతమంది చచ్చిపోతారు? వాళ్ళని కదా ముందు అరెస్ట్ చేసి లోపలేయాలి. అంటే కంట్రోల్ మిస్ అవుతూ ఉంది. ఒక ఉన్మాదం అనేది సొసైటీలో ఆవరిస్తూ ఉంది. అది వైసీపీగా ఇంగూరిక అనేది ఆపాదించడం కరెక్ట్ కాదు, కానీ సంథింగ్ రాంగ్ ఏదో జరుగుతూ ఉంది. దీన్ని తెలుగుదేశం అణిచివేయాలి అనే కొద్దీ తెలుగుదేశం ఇంకా సమస్యల్లోకి వెళ్తుంది. అంటే అసలు పాయింట్ పక్కకి వెళ్ళిపోయి ఈ పాయింట్ ఎక్కువైపోతుంది. పల్లెటూళ్ళలో మీ వల్ల కేసులు పెట్టించుకున్న వాళ్ళు, మీ వల్ల ఇబ్బందులు పడిన వాళ్ళు, వీళ్ళంతా హార్డ్ కోర్ వైసీపీగా మారిపోతారు కదా.
వైసీపీ కూడా చేయాల్సిన పని ఏమిటంటే తమ వల్ల ఇట్లా కేసులు పాలై జైళ్ళ పాలై వీళ్ళందరికీ కూడా లీగల్ ఎయిడ్ క్రియేట్ చేయాలి వాళ్ళు. మీరు లాయర్లను పెట్టి బయటికి తేకపోతే మీకోసమే కదా వాళ్ళు జైలుకి వెళ్ళారు. యాక్చువల్గా ఏదో ఉంది అని అప్పుడు చెప్పారు కదా టీం అన్నారు, అవన్నీ వర్కౌట్ కావాలి కదా. మీరు మీ కార్యకర్తలను కాపాడుకోలేకపోతే ఇంక మీరు 20 అంత మునుపు అధికారంలోకి వచ్చినప్పుడు ఇదే చెడ్డ పేరు మోసారు, వీళ్ళు కార్యకర్తలను పట్టించుకోరని. ఇప్పుడు మీ వల్ల జైలుకు పోయిన వాళ్ళని మీరు పట్టించుకోకపోతే మరి ఇంకా మీకోసం ఈ కార్యకర్తలు పనిచేసే వాళ్ళకి ఎలా, మీరు ఏ రకంగా ప్రొటెక్షన్ ఇస్తారు? వాళ్ళు 29లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇస్తారా ప్రొటెక్షన్? కాదు కదా. అంటే చాలా కన్ఫ్యూజన్ నడుస్తూ ఉంది. తెలుగుదేశం వాళ్ళకి ఏం చేయాలో తెలియక వీళ్ళు ఉత్సాహం ఎక్కువయ్యే కొద్దీ వాళ్ళు చేయాల్సిన పనులు ఏమిటి, వాళ్ళు చేయాల్సిన పనులు రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్ళే పనిలో బిజీగా ఉంటే ఇవన్నీ కూడా పక్కకి వెళ్తాయి. ఆ పని మానేసి ఏదేదో చేసుకుంటూ ఉన్నారు. అప్పులు, అభివృద్ధి, ఇదిగో వచ్చేసా లక్షల ఉద్యోగాలు వచ్చేసా, కోట్ల ఉద్యోగాలు వచ్చేసా. ఈరోజు కూడా అమరావతికి సంబంధించిన ఒక వార్త వచ్చింది. వరదని పంపింగ్ స్టేషన్ల కోసము 430 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఆయన ఏదో జగన్ ఆ ప్యాలెస్ కట్టాడు అని మీరు 500 కోట్లు వేస్ట్ చేశాడని ఎక్కడ చూసినా ప్రచారం చేశారు కదా. అసలు మీరు వరద ముంపు ప్రాంతాల్లో రాజధాని కట్టడం ఎందుకు? నీళ్ళు వచ్చే ప్రాంతంలో రాజధాని కట్టడం ఎందుకు? 430 కోట్లతో పంపింగ్ స్టేషన్లు పెట్టడం ఎందుకు? ఎక్కడైనా జరుగుతుందా ఇది? ఎవరైనా సరే ఒక రాజధాని నిర్మాణాన్ని ఒక వరద ప్రాంతంలో నిర్మించి మీ బడ్జెట్లో 430 కోట్లు ఎంతో దానికి కేటాయించారని మీరే చెప్పారు ఈరోజు. ఎట్లా అది? అంటే మిమ్మల్ని అయితే ఎవరేం అడగకూడదా? వైసీపీని అయితే మీరు ఏమైనా అడుగుతారా? మరి వైసీపీని ప్రశ్నించినప్పుడు మీరు కూడా మీ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి కదా. ఇప్పటి వరకు అమరావతి స్టేటస్ ఏంటి, దానివల్ల ఎలా రైతులు బాగుంటారు, ఎలా వాళ్ళకి ప్లాట్లు ఇస్తారు, సెల్ఫ్ సస్టైన్డ్గా మీరు 1,00,000 కోట్ల వరకు రేపు పొద్దున అప్పు చేస్తారు ఈ 3 ఏళ్లలో. అది సెల్ఫ్ సస్టైన్డ్ అంటే స్వయం తనకు తాను ఆదాయం సంపాదించుకునే నగరంగా ఎలా ఎదుగుతుంది, 1,00,000 కోట్ల అప్పు ఎలా తీరుస్తుంది, 1,00,000 కోట్లు మీరు వడ్డీ ఎంత కడుతున్నారు, ఇవన్నీ చెప్పాలి కదా. మరి అప్పుడు ఆర్థిక విధ్వంసం అని ఎకనామిస్టులందరినీ పిలుచుకొచ్చి ఇంటర్వ్యూలు చేయించారు కదా. ఈ పనులు చేయకుండా వైసీపీ వాళ్ళని అరెస్ట్ చేస్తాం, రెడ్ బుక్ పెడతాం, వాడిని పోలీస్ స్టేషన్లో వేస్తాం అంటే ఏనాళ్ళు వాళ్ళు ఇమ్యూనిటీ వచ్చేసింది. ఎన్నాళ్ళు వేస్తారు? నెల వేస్తారు, 2 నెలలు వేస్తారు, 3 నెలలు వస్తారు, మహా అయితే ఊరు వదిలిస్తారు, మళ్ళీ వస్తాం కదా 29 కాటికి పోతాం మేము అంటే. కాన్ఫిడెన్స్ లెవెల్స్ వీళ్ళే పెంచుతున్నారు. వాళ్ళకి లేని కాన్ఫిడెన్స్ ఇంకా రాని అంటే 11 సీట్లతో ఓడిపోయి కొంత ఇబ్బందికరంగా ఉన్నటువంటి వైసీపీ క్యాడర్ని 18 నెలల్లో లేచి కూర్చోబెట్టారు. ఇంకా 3.5 ఏళ్ళు ఇంకా లేచి కూర్చుంటారు వాళ్ళు. రైట్. జస్ట్ జనరల్ కామన్ సైకాలజీ, హ్యూమన్ సైకాలజీ ప్రకారమైన అలా ఎవరైనా ఏదైనా చేస్తే వాళ్ళకి ఆ పగ పెరుగుతుంది, కోపం పెరుగుతుంది. మమ్మల్ని ఇలా చేశారా, మేము ఎలాగైనా నెక్స్ట్ టైం అధికారం కోసం పని చేసి తీరాల్సిందే, మీరు ఏదైతే చేశారో మేము అది చేసి చూపించాల్సిందే, ఇలాంటి సైకాలజీతోనే వెళ్తారు. ప్రయోగాలు అదే నడుస్తుంది. ఈసారి వైసీపీ వాళ్ళు జగన్ ముఖ్యమంత్రిగా చూడడానికి కాదు వాళ్ళు యుద్ధం చేసేది, తెలుగుదేశాన్ని ఓడించడానికి యుద్ధం చేస్తారు వాళ్ళు. అది పోయినసారి ఏం చేశారు, 19లో ఏం చేశారు, జగన్ని ముఖ్యమంత్రిగా చూడడానికి యుద్ధం చేశారు. ఈసారి తెలుగుదేశాన్ని ఓడించడానికే చేస్తారు వాళ్ళు. ఎందుకంటే వీళ్ళు కేసులు పెట్టే కొద్దీ వాళ్ళు మరింత బలపడతారు. క్రిమినల్స్ని రానియ్యనని పవన్ కళ్యాణ్ అంటే మొత్తం మీ పార్టీలోనే క్రిమినల్ చరిత్ర ఉన్నవాళ్ళు, మీ పార్టీలోనే దందాలు చేస్తున్న వాళ్ళు, పేకాట అంటే జనసేనని కాదు కూటమిలో పేకాట క్లబ్బులు నడిపేవాళ్ళు, బెల్ట్ షాపులు, లిక్కర్ డాన్లు అంతా మీ పార్టీ నిండా పెట్టుకొని వైసీపీ ఏది పొట్టేలు కొట్టి గంతులు వేసాలని క్రిమినల్స్గా మీరు భావించడం ఎలా కరెక్ట్? ముందు క్రిమినలైజేషన్ నిర్మూలించాలనుకుంటే రూట్ లెవెల్ నుంచి క్లీన్ చేసుకుంటారండి. 18 నెలలు అయింది, ఇంకా గంజాయి బ్యాచులు దొరుకుతున్నాయి ఊర్లలో అంటున్నారు, తిరుగుతున్నాయని మీరే అంటున్నారు. మరి 18 నెలలుగా ఏం జరుగుతుంది? మీరు కదా సమాధానం చెప్పాలి. వైసీపీని నిందించి, వైసీపీని అరెస్ట్ చేసి, కార్యకర్తల మీద కేసులు పెట్టి ఏమి చేసినా కూడా జనం దానికంటే కూడా మీరేం చేస్తున్నారు అనే దాని మీదే ఫోకస్ చేస్తారు. మీరు వైసీపీ నిర్మూలించేసినాము, అణిచేసినాము, కార్యకర్తలను ఇక తిరగనివ్వము అనుకునే కొద్దీ మీకు నష్టమే. రైట్ సార్, థ్యాంక్ యూ.